ఈ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు వచ్చే కంటే ముందు ఎందుకు రిజైన్ చేయలే? ముందే రిజైన్ చేసేది ఉండే కదా. ఇప్పుడు ఎందుకు చేసి ఉన్నాడు? పదవి లేకపోతే చచ్చిపోతున్నాడా అని చెప్పి మాట్లాడాడు. కరెక్టే కదా? గుంగురు సెట్ అడిగింది, నువ్వు రిజైన్ చేసి పోతా వరకు పోయేది ఉండే. కరెక్టే కదా? స్టేట్లలో మేము ఇండిపెండెంట్గా కొట్లాడతాం, సెంటర్ లెవెల్లోనే మా దోస్తి, స్టేట్ లెవెల్లో మాత్రం కుస్తీ. ఇదే మా ఇండియా లైన్స్ మస్తీ, దేశ ప్రజలను పాగలమనాస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతుంది అని అంటే, అబ్సల్యూట్గా కాంగ్రెస్ని ఎవరన్నా నమిలి పడేసిరు, తినేసి మింగేసిరు అని అంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇన్ఫ్యాక్ట్ అమెరికా డీప్ స్టేట్కి కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ ఆమ్ ఆద్మీ పార్టీ మీద నమ్మకం ఉంటుంది. అసలు ఏడికని వచ్చింది వీళ్ళకి ఫండింగ్ గోవా పంజాబ్ ఎలక్షన్స్లలో అనేది పెద్ద ఒక ఫ్యూజులు ఎగిరిపోయినాయి వెనకటి. ఇప్పుడు గుజరాత్ ఎలక్షన్సే తీసుకోండి, వెనకటికి జరిగిన గోవా ఎలక్షన్స్ తీసుకోండి, ఆ కాడికి వస్తే మొన్న జరిగిన పంజాబ్ ఎలక్షన్స్ తీసుకోండి. వీళ్ళకి ఫండింగ్ ఏడికని వచ్చింది. ఇమాన్దారీ దుకాణం కదా, ఇమాన్దారీ దుకాణానికి ఇంత పైసా ఏడికని వచ్చింది, వీళ్ళకి పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఏడికని వచ్చింది, ఇన్ని పైసలు కిక్ బ్యాక్స్ ఏడికని ఇచ్చారు. ఏ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ లేదే ఈడిదాకా అవుతుందా? కరప్షన్ లేదే ఈడిదాకా అవుతుందా?